హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే పీజీ ఎల్సెట్కి సంబంధించి మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. 10వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఎప్పటిదాకా మీరు లా సెట్ అప్లై చేసుకోవాలి అంటే మార్చి 12వ తారీఖు వరకు వితౌట్ లేట్ ఫీజ్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మార్చి 16 నుంచి అలాగే మార్చి 20 వరకు అయితే 1000 నుంచి 2000 అలాగే 4000 అలాగే 10,000 రూపాయల వరకు మార్చి 28వ తారీఖు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 30వ తారీఖున కరెక్షన్స్ అనేది మనం చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్లో. అలాగే హాల్ టికెట్స్ అనేది ఏప్రిల్ 20వ తారీఖున చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి మే 4వ తారీఖున ఎగ్జామ్ ఉండబోతుంది. అలాగే కీ కానీ అలాగే రిజల్ట్ డేట్ వచ్చి మే 18. సో ఫాస్ట్గానే స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే మీరు 1 మంత్ లోపల వితౌట్ లేట్ ఫీ అయితే ఈ లా సెట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలనేది చెప్పడం జరుగుతుంది. చివరి వరకు అయితే చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనము హోమ్లోకి వచ్చేసినట్లయితే ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా క్లిక్ చేసి చూడొచ్చు. ప్రస్తుతానికి మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్గా మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అవన్నీ కూడా మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో అయితే సర్టిఫికేట్స్ రూపంలో మనం వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్లోకి మనం వెళ్దాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ మనం చూసినట్లయితే 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి ఓసీ క్యాండిడేట్స్కి 900 రూపీస్, బీసీ క్యాండిడేట్కి 850 రూపీస్, ఎస్సీ అండ్ ఎస్టీకి 800 రూపీస్ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎల్ఎల్ఎం అంటే పీజీ ఎల్సెట్కి సంబంధించి ఓసీకి 1000 రూపీస్, బీసీకి 950, ఎస్సీ అండ్ ఎస్టీకి 900 రూపీస్గా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి పెట్టుకోండి. అవి మాత్రమే మనం అప్లోడ్ చేయాలి. ఇక రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేసినట్లయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటున్నారు. మీరు 3 ఇయర్స్ అప్లై చేయాలనుకున్నట్లయితే డిగ్రీకి సంబంధించిన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఓడి సర్టిఫికేట్స్లో కానీ అక్కడ రిజిస్టర్ నెంబర్ అని ఉంటుంది లేదా హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే క్యాండిడేట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మొబైల్ నెంబర్, మీ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రమే ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్ అబౌవ్ ఈజ్ సెల్ఫ్ ఫర్ ఫాదర్, మదర్, ఇలా ఈ విధంగా ఇది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ రిలేటివ్ కానీ ఎవరిదైనా ఇక్కడ ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలాగే స్ట్రీమ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేస్తున్నారా, 5 ఇయర్సా, పీజీఎల్ సెట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కేటగిరీలోకి వచ్చేటప్పటికి మీ క్యాస్ట్ కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అయితే చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎస్సీ, అలాగే SC2, SC3 అని చెప్పి ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఈ కేటగిరీస్ తెలిసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఇది పాస్ చేసి చూడండి. గ్రూప్ 1లో మనకు ఏ కేటగిరీస్ ఉంటాయి, మొత్తం 12 క్యాస్ట్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే గ్రూప్ 2కి వచ్చేటప్పటికి ఈ కేటగిరీస్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. టోటల్గా 18 క్యాస్ట్లు అయితే సబ్ క్యాస్ట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ 2కి సంబంధించి. అలాగే గ్రూప్ 3కి అయితే ఇక్కడ ఈ విధంగా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు పాస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్గా 29 క్యాస్ట్లు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇది గవర్నమెంట్ ఆర్డర్లో అయితే మనకు ఈ విధంగా ఉండడం జరిగింది. వాటిలోంచి మీరు ఏదనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఫీ పేమెంట్ అయితే ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది. అలాగే ఫీ పేమెంట్ ఎలా చేస్తారు, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ అంటున్నారు. సో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు మీరు పేజ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. పేమెంట్ పాపప్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ నుంచి పేమెంట్ అనేది సక్సెస్ చేసినట్లయితే పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది రావడం జరుగుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది నోట్ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే స్టెప్ 2కి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోమంటున్నారు. ఇక్కడ సక్సెస్ అయిందా, అన్సక్సెస్ అయిందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ సక్సెస్ఫుల్ కానట్లయితే కొంచెం సేపు వెయిట్ చేయండి, అవుతుంది. ఈ విధంగా పేమెంట్ చేసినట్లయితే స్టెప్ 1 కంప్లీట్ అయినట్లు. ఇప్పుడు మనము స్టెప్ 2 జస్ట్ చెక్ చేసుకోవడమే. స్టెప్ 3కి వెళ్ళినట్లయితే ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనిలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చేసి మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. ఇది మేజర్ స్టెప్. ఇది ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పైనవన్నీ కూడా మనం ఇచ్చేసాం కదా. కింద క్యాండిడేట్ డీటెయిల్స్ ఏవైతే మీరు బేసిక్లో పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చారో అవన్నీ ఆటోమేటిక్గా కొంతవరకు తీసుకుంటుంది.
తీసుకొని వాటిని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ తీసుకుంటుంది. అలాగే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఒకవేళ వస్తే ఓకే. లేకపోతే ఇక్కడ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెయిన్గా అడగడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆపార్ ఐడి, చాలా మందికి ఆపార్ ఐడి ఉండొచ్చు. ఆపార్ ఐడి కూడా ఒకవేళ ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వండి. లేకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయితే లేదు. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్, ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారు ఫీ రియంబర్స్మెంట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరి పేరెంట్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ చేస్తూ అలాగే గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఎంప్లాయీస్గా ఉంటున్నారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదండి. అలాంటి వారు ఇక్కడ అబౌవ్ 2.5 lakhs to 8 lakhs లేదా అబౌవ్ 8 lakhs ఈ విధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో మీ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళు బిలో 1 lakh లేదా అబౌవ్ 1 lakh అండ్ బిలో 2.5 lakhs ఈ రెండు ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఇన్కమ్ సర్టిఫికేట్ లో కూడా సేమ్ అమౌంట్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఒకవేళ లేనట్లయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. కౌన్సిలింగ్ లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. కేటగిరీ ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ, సబ్ క్యాస్ట్ కేటగిరీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే లేటెస్ట్ ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ ఉండాలి. అంటే 2026కి సంబంధించినవి ఉంటే చాలా బెటర్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక 2-3 సంవత్సరాలు ఓల్డ్ అయినా పర్వాలేదండి. ఇక్కడ నెంబర్ ఉన్నట్లయితే నెంబర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. కౌన్సిలింగ్ టైం కల్లా ఈ 2 సర్టిఫికేట్స్ ఉంచేటట్లుగా ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే అప్లై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే ఎన్సీసీ కానీ, సిఏపీ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పి ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా మీకు ఉన్నట్లయితే దాన్ని కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్ లో మీరు ఇక్కడ దానికి సంబంధించి సర్టిఫికేట్స్ చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ సర్టిఫికేట్స్ చూపించినట్లయితే ఈ కేటగిరీలో మీకు సీట్ అనేది రాదు, నార్మల్ కేటగిరీలో వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ప్రజెంట్ అడ్రస్ అని అడుగుతున్నారు. మీ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టేట్, అలాగే డిస్టిక్, మండల్, విలేజ్, అలాగే పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా అడుగుతున్నారు. 2 ఒకటే అయినట్లయితే పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ అని చెప్పి ఇక్కడ టిక్ చేయండి. లేకపోతే వేరుగా అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. 2 అడ్రస్లు ఇచ్చేసేయండి. తర్వాత మీ స్టడీ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు డిగ్రీ చేస్తున్నట్లయితే డిగ్రీకి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతుంది. అలాగే ఒకవేళ ఇంటర్మీడియట్ ద్వారా మీరు 5 years అప్లై చేస్తున్నట్లయితే 5 years సంబంధించి అడుగుతుంది. అలాగే ఇక్కడ ఒకవేళ మీరు పీజీ చేస్తున్నట్లయితే ఎవరైతే పీజీ చేశారో, డిగ్రీ చేసి పీజీ చేసినట్లయితే ఎస్ అని ఇచ్చేసేయండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ పీజీ చేసినట్లయితే పీజీ టీసీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడైనా సరే వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ పీజీ చేస్తే ఎస్ అని అయితే ఖచ్చితంగా టిక్ పెట్టడానికి చూడండి, లేకపోతే నో అని చెప్పేసేయండి. ఇక్కడ మెయిన్గా మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసినట్లయితే మేజర్ గ్రూప్స్ ఏముంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలా ఉంటాయి. వాటిని ఇక్కడ మీరు టైప్ చేసేయండి. ఒకవేళ బీకామ్ కానీ బీఎస్సీ కానీ చేసినట్లయితే మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏంటని చెప్పి గూగుల్లో ఎంటర్ చేసినట్లయితే మీకు అక్కడ మేజర్ గ్రూప్స్ చూపించడం జరుగుతుంది. ఒక 3 ఇక్కడ ఇచ్చేసి టైప్ చేసేసేయండి ఇక్కడ. అలాగే హాల్ టికెట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ దగ్గర ఇచ్చారు కదా అదే ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది అడుగుతున్నారు, ఆ పాసింగ్ ఇచ్చేయాలి. అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ క్వాలిఫైయింగ్ అని చెప్పి ఏ మీడియంలో మీరు చదివారు అంటే డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ అని చెప్పి అది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. మీరు పట్టణ ప్రాంతాల్లో చదివినట్లయితే అర్బన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో చదివినట్లయితే రూరల్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. అలాగే ఇంటర్మీడియట్ ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో చదివితే రూరల్, పట్టణ ప్రాంతాల్లో చదివితే అర్బన్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని బట్టే మీరు లోకల్, నాన్ లోకల్ అనేది ఇక్కడ అంటే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లాస్ 6 నుంచి కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది ఒకవేళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినట్లయితే. అలాగే ఒకవేళ మిగిలిన వాళ్ళైతే కొంచెం 9th క్లాస్ నుంచి అడగడం అయితే జరుగుతుంది డిగ్రీ వాళ్ళకి. ఇలా ఏదైనా సరే ఇక్కడ మీరు క్లియర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విలేజ్ లో చదివారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, అలాగే ఇయర్ ఆఫ్ అపియరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ అపియరెన్స్ అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇయర్ ఆఫ్ పాస్ అంటే ఎప్పుడు ఎండ్ చేశారు, ఈ డేట్లు అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆర్డర్ వైజ్ ఈ ఇయర్లు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు లోకల్ ఏరియాకి సంబంధించి ఆల్రెడీ పైన డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో ప్లేస్ ఆఫ్ స్టడీ, దాన్ని బట్టి లోకల్ ఏరియా అనేది ఆటోమేటిక్ గా అది తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 5 years 3 years ఏంటి అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. కరెక్ట్ గా ఉన్నట్లయితే ఓకే చేసేయండి, రాంగ్ అయినట్లయితే మళ్ళీ
మోడిఫై చేసుకోవడానికి అక్కడ కింద మనకు అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ రెండు మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ 50 KB లోపు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. 30 KB లోపు మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా ఉండాలండి ఇవి. సో జాగ్రత్తగా స్కాన్ చేసి పెట్టుకోండి, లేదా నెట్ సెంటర్స్కి వెళ్ళి స్కాన్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే టెస్ట్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుమారుగా 5 టెస్ట్ సెంటర్స్ మీకు ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఏమి ఇస్తారు, సెకండ్ ఏమి ఇస్తారు అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు టెస్ట్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ సుమారుగా 24 డిస్ట్రిక్ట్ లో ఏమేమి సెంటర్స్ ఇచ్చారని చెప్పి ఇక్కడ మొత్తం టోటల్ గా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది పాస్ చేసి చూడండి, లేదా యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఏదైతే ఉందో అక్కడ మనకు పేజ్ నెంబర్ 7 లో ఉంది, ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్ గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. టోటల్ గా 5 ఇవ్వాలి. మాక్సిమం ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో అక్కడ ఇవ్వడానికి అయితే వాళ్ళు చూస్తారండి. అలాగే ఆర్ యూ అపియరింగ్ ఫర్ ఎడ్సెట్ ఆల్సో ఆన్ ద సేమ్ డేట్ అని చెప్పి ఇక్కడ లాస్ట్ ఇయర్ కి సంబంధించింది. సో అదే డేట్ న వేరే ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ పాపప్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఎస్ఆర్ నో అని టిక్ చేయండి. ఈ సంవత్సరం వస్తుందో లేదో మనకు తెలియదు, ఇది సేమ్ డేట్ న. కాబట్టి ఇక్కడ టిక్ చేసేసి లాస్ట్ లో ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే టైం టు టైం సేవ్ అనే ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేస్తూ ఉండండి. పైన ఏమైనా ఫిల్ చేసేటప్పుడు పవర్ కట్ కానీ ఏమైనా అయినట్లయితే సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే అక్కడ నుంచి మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. తర్వాత లాస్ట్ లో అయితే ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేసినట్లయితే మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి కనిపించడం జరుగుతుంది. అవన్నీ ఓకే అయినట్లయితే కింద సబ్మిట్ అని ఉంటుందండి, ఆ సబ్మిట్ చేసేస్తే అప్లికేషన్ నెంబర్ అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ప్రింట్ తీసుకునే అవకాశం కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. లేదు నేను చేంజెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నెక్స్ట్ పేజ్ లో మోడిఫై అని ఉంటుందండి, ఆ మోడిఫై చేసి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అన్నీ ఓకే అనుకున్నట్లయితే సబ్మిట్ లేదా ఫ్రీజ్ అనే ఆప్షన్ అక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఫైనల్ గా మీరు స్టెప్ 3 కూడా కంప్లీట్ చేసినట్లే. కాబట్టి ఈ విధంగా స్టెప్ 1 మనం పేమెంట్ చేసాము, అలాగే స్టెప్ 2 లో పేమెంట్ జస్ట్ చెక్ చేసాము, స్టెప్ 3 లో అయితే ఆన్లైన్ అనేది ఫిల్ చేసేసాము. తర్వాత స్టెప్ 4 లోకి వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. కాబట్టి స్టెప్ 1 లో సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. స్టెప్ 3 లో తర్వాత అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు మార్చి 12వ తారీఖు కల్లా వితౌట్ లేట్ ఫీతో అయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఏపీ లాసెట్ ని. ఇది వీడియో. ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి, లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ అని మనం టైప్ చేసినట్లయితే నా ప్రొఫైల్ రావడం జరుగుతుంది. నాతో మాట్లాడాలంటే నిమిషానికి 3 రూపీస్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, లేదా కామెంట్స్ లో తెలియచేయండి. ఖాళీ ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.